హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. మన కూకట్పల్లిలోకి వచ్చేసిన రాముల వారి ఎగ్జిబిషన్కి అయితే నేను వచ్చేసాను. చాలా బాగుందండి. రాముల వారిని దర్శించుకునగానే ఒక ఎగ్జిబిషన్ లాంటి ఫీల్ అయితే నాకు కలగలేదు. రియల్గా ఆ రాముల వారిని దర్శించుకున్న ఫీల్ అయితే నాకు కలిగింది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఓపెన్ ప్లేస్ ఇచ్చేసారండి. చాలా నీట్గా కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా నచ్చేసింది నాకు. సో మన ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అన్ని లైటింగ్ తో చాలా డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. స్టాచ్యూస్ కానీ టెంపుల్ పోస్టర్స్ కానీ చాలా బాగా పెట్టారు. ఓపెన్ ప్లేస్ అయితే చాలా బాగా ఇచ్చారండి. మనం కూర్చొని కూడా కొంచెం పీస్ఫుల్ కావచ్చు. చూడండి, రాముల వారిది సీతమ్మ వారిది ఎంత పెద్ద పోస్టర్ పెట్టారు. చాలా బాగా అనిపించింది చూడగానే. అలానే రాముల వారి స్టాచ్యూ కూడా పెట్టారు. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి మొత్తము ఎగ్జిబిషన్ ఉందండి. జాయింట్ వీల్ చాలా బాగా అనిపిస్తుంది కదా. చూడండి, నేను చూపిస్తాను మీకైతే. ఇదైతే టైటానిక్ షిప్ అండి. లోపలికి ఎంట్రీ అవ్వడం చాలా వేడిగా ఉందండి లోపల. నేను ఈవినింగ్ 8:30కి ఏమో వెళ్ళాను. ఇది వచ్చేసి టైటానిక్ షిప్ లోపల హాల్ అన్నమాట. ఇది మన హీరో బాగున్నాడు కదా. ఇంకా ఇది వచ్చేసి మనకు హీరోయిన్ బాగుంది. వచ్చేసి దీనిలో మనకు ఒక సోఫాస్ కూడా పెట్టి ఉంచారండి మా మిడిల్లో. మనం కూర్చొని రిలాక్స్ కూడా కావచ్చు. కాకపోతే చాలా వేడిగా ఉంది లోపల. ఇది వచ్చి మనం ఫైనల్ గా టైటానిక్. చాలా బాగుంది కదా, మీకు కూడా తెలిసి ఉంటుంది. కాకపోతే దానిలో నుంచి టైటానిక్ షిప్ లో నుంచి వచ్చి బయటకు వచ్చేసరికి కూల్ గా వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. ఇదే నాకు నచ్చేసింది చాలా. ఈ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఎగ్జిబిషన్ లో కూడా చాలా షాప్స్ పెట్టారు. గేమ్స్ కానీ చిన్నపిల్లలు ఆడుకునేటివి కానీ మనకు ఇంట్లో యూజెస్ థింగ్స్ కూడా పెట్టారు. అండ్ గేమ్స్ కూడా పెట్టారు పిల్లలకి. అండ్ కపుల్స్ ఒకటి గేమ్ గిఫ్ట్ హ్యాంపర్ కూడా పెడుతున్నారండి ఈ వీక్ నుంచి. సో ఆ గిఫ్ట్ హ్యాంపర్ లో గెలిచిన కపుల్స్ కి రియల్ అయోధ్యకు తీసుకుపోయే ఆప్షన్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. సో విజిట్ అవ్వండి, గిఫ్ట్ కూపన్ గెలుచుకొని అయోధ్య వారిని దర్శించుకోండి. బాయ్.